గడ్డం రత్నకుమారి. బండి కూడా ఇటు ఇక్కడే పెట్టాడమ్మా. కొత్త బండేనమ్మా. బండి కూడా అసలు బండి నెంబర్ వేసుకుని వాళ్ళకి తెలియదు. మీ పేరేంటి? చూద్దాం పదండి ఒకసారి లోపల పదండి. ఏం చూపించారు చూపించండి. అద్దేపల్లి శ్రీదేవి. మీరు పైనుంచి వచ్చారా మేడం కిందకి? పైనుంచి వచ్చానమ్మా. వచ్చాక కుక్కర్ కట్టేసి ఉందా అన్నాడమ్మా. కుక్క కట్టేసి ఉందా అంటే కుక్క రాదు పైన ఉందా అన్నాను. ఇలాగ తలుపు తాళం తీశాను అన్న. తలుపు తాళం తీశాను. నుంచున్నా ఇక్కడే నుంచి అక్కడే అక్కడికి వచ్చాక వెళ్ళాడు. ఆ గుమ్మం కాడ నుంచి ఊరికే నుంచి చూశాడు అంతే. అక్కడ కొనుక్కునేవాడు అయితే తలుపులు తీసి వస్తాడు కదా. కొనుక్కునేవాడు కాదు అన్నాడు. ఇట్లా వచ్చినాడు. నుంచుని ఇట్లా వచ్చాడు. ఇట్లా వచ్చి ఇది వాళ్ళు కట్టేసి ఉంటాడు. నాకు వాళ్ళు కట్టేశాడు. అంటే నాకు అంత తెలియదు నా మనకి. పంపు తిప్పాడు. నీళ్ళు రావట్లేదు అన్నాడు నాన్న. నేను మామూలు ఇదంతా కొనుక్కుంటా నీళ్ళు రావట్లేదని మరి తిప్పాడు. రావట్లా ఇక్కడ కట్టేశాడుగా. ఇది రావట్లేదు అన్నాడు. మట్టి ఏమన్నా అడ్డం పడిందా అని ఇది తిప్పి చూపించాడమ్మా. ఇవి వస్తున్నాయిగా అన్న. ఇట్ట వస్తున్నాయి అంటే అది రావట్లేదు చూడు అన్నాడమ్మా. నిజంగానే రావట్లేదు మళ్ళీ మళ్ళీ తిప్పాను. ఇట్టాగే తన చూసి తిప్పానా. ఇట్టాగే తిప్పుతున్నా. ఇక్కడ నుంచున్నాడు. ఇట్ట పట్టేశాడు మెడకాయ. ఆ మెడకాయ పట్టేస్తమే గుండె జారిపోయింది. అనుకున్నానా అనుకుని తిప్పా. తీ అన్నాడు. ఇట్ట గదుకుని నుంచున్నాడు. ఇక్కడే తీ అన్నాడు. గాజులు తీసి ఇచ్చానా. మాస్తున్నాడు. మెడలో చేయనట్టగా తీ మెడలో తీ అన్నాడు. మెడలో తీనన్నీ ఇలా పట్టుకున్నానమ్మా. పట్టుకున్నాక చంపేసేస్తా నేను. తీ అన్నాడు. నేను మెడలో తీనన్నా. అన్న గన్ను పెట్టి నీకు చంపేస్తే ఒక్క నిమిషం పట్టుకు అని గన్ను ఇలా పెట్టాడు. ఏమో ఏం చంపేస్తాడో లేకపోతే ఈ మెడకాయ నొక్కి పారేసేసి పడిపోతాడేమో అనేసి దారుణం ఇట్ట పెట్టి ఇట్లా లాగేసి ఆడికి పోసా. ఆ కొత్త మెడకాయ పట్టుకున్నాడమ్మా. బాత్రూమ్ తన పేడ తీశాడు. ఇలా తోసేసాడు. లోపల తోసేసి ఇది వేసేసాడు. అది ముట్టుకోతున్నారు కదా. ఇది వేసేసాడమ్మా. ఇది వేసేసాడు అన్నాక దీనికి డోర్ ఉందని తెలియలేదు వాడికి. ఈ డోర్ ఉందని తెలియదు. లోపల ఉండి బండి స్టార్ట్ అయిపోయింది. ఇది కూడా వేసేసాడు. ఎవరిపోని అనుకున్నానమ్మా. అనుకుని డోర్ తీస్తాడు. బాగా తీస్తాడేమో. డోర్ ఇలా వచ్చింది. అలా అనుకుని తొలిట్లేదు నాకు. ఇంక అప్పుడు ఏం చేయాలని ఇప్పుడు రెక్క తీసి సావిత్రి తీసి స్టాప్ వెళ్తే సావిత్రి భయం ఏంటంటే అంది. దొంగమ్మ అంటున్నాను. గబ్బగా వెళ్ళి ఆమె తీసుకొస్తా. ఆవిడకి వెళ్ళిపోయిందా. ఏంటా అన్నది వెళ్ళిపోయిందా ఏమిటా అంటే వస్తుందమ్మా ఆవిడ తీసుకుని వస్తుందమ్మా. మీరెక్కడ